హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక చక్కని కథని వినేద్దాం. రెడీగా ఉన్నారా అమ్మమ్మ కథలకి వినడానికి? ఓకే, ఈరోజు మనం ఒక చక్కటి కథ విందాం. భోజ మహారాజు కథ. భోజ మహారాజు చాలా గొప్ప వ్యక్తి. ఆయన పండితుల్ని, కవులని పోషణ చేసేవాడు. కొంతమందిని ఆస్థానంలో నియమించుకునేవాడు, మరి కొంతమందికి సంపదనిచ్చి కుటుంబ పోషణ జరిగేలా చూసేవారు. ఎందుకంటే విద్య నేర్పేవాడే కదా పండితుడంటేనే. తన రాజ్యంలో ఎవరు విద్య లేని వాళ్ళు ఉండకూడదు, అందరూ విద్యాధికులు కావాలి. ఎందుకంటే విద్య లేనివాడు వింత పశువు అంటారు కదా. అందుకని ఆ విద్యార్జన చేయాలి అని అంటే గురువులు ఉండాలి. ఆ గురువుల్ని రాజు పోషించేవాడు అనమాట. ఆ రకంగా ఒకరోజు గురువు గారు ఒక ఆయన చాలా పేద బ్రాహ్మణుడు రాజుగారిని కలవాలని వచ్చాడు. ఏదో కొంత రాజుగారిని మెప్పించి ఎంతో కొంత సంపదని పొంది తన కుటుంబాన్ని పోషించుకుందాం అనుకున్నాడు. అలా అనుకుని రాజాస్థానంలోకి వచ్చి, నమస్కారం మహారాజా అన్నాడు. అనేటప్పటికీ రాజుగారు ప్రతి నమస్కారం చేసి, ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం కావాలి మీకు అని వివరాలు అడిగాడు. అడిగితే పేద బ్రాహ్మణుడు తన పేరు వగైరా అన్నీ చెప్పి, నేను కైలాసం నుంచి వచ్చాను మహారాజా అన్నాడు. అలా అనేటప్పటికి సభలో అందరూ రాజుగారితో సహా, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఏదైనా పాండిత్యం ఉంటే చూపించాలి కానీ వెటకారం ఆడటం ఏమిటి అనుకుని ఓకే చూద్దాం అనుకున్నారు. అనుకునేటప్పటికి రాజుగారికి మాత్రం ఈ మాటలు చమత్కారంగా అనిపించాయి. అందుకని సంభాషణ కొంచెం పొడిగించాడు అనమాట. ఓకే, కైలాసం నుంచి వచ్చారా మీరు, అక్కడ పరమశివుడి క్షేమమేనా, బాగున్నాడా, అక్కడ విశేషాలు ఏంటి అని అడిగారు రాజుగారు. అడిగేటప్పటికి, ఇంకెక్కడి శివుడు, పోయాడు అన్నాడు బ్రాహ్మణుడు. అలా అనిపోయేటప్పటికి రాజుగారితో సహా సభ అందరూ పెన్ డ్రాప్ సైలెన్స్ అన్నమాట. మ్రాన్ పడిపోయారనమాట, అలా నిస్తేజంగా మారిపోయారనమాట అలా మాట్లాడేటప్పటికి. ఒక్కసారిగా అదేమిటండి పంతులు గారు అలా అనేశారు మీరు అని చెప్పి రాజుగారు అన్నారు. అవును, శివుడు కైలాసంలో లేడు, పోయాడు అనేటప్పటికి, శివయ్య పోవడం ఏంటయ్యా, అదేం మాట అని అడిగారు రాజుగారు. అడిగేటప్పటికి, చెప్తాను వినండి. శివయ్య తన అర్ధ భాగాన్ని పార్వతికి ఇచ్చేశాడు కదా అని ఇంకా కొనసాగిస్తుంటే ఇంకో పంతులు గారు లేచి అక్కడి నుంచి సభలో ఉంచి, అయితే ఇంకా సగం ఉన్నాడు కదా, పోయాడంటవే, అలా మాట్లాడుతావే అన్నాడు కోపంగా. అనేటప్పటికి, నువ్వు మాగవయ్యా, నేను చెప్తున్నాను కదా, రాజుగారు నేను మాట్లాడుకుంటున్నాను కదా, మధ్యలో మీరెందుకు అని మళ్ళీ రాజుగారి వైపు తిరిగి ఇంకో సగ భాగాన్ని విష్ణుమూర్తికి ఇచ్చేశాడండి. హరిహరాత్మజ రూపం అండి. అందుకని శివుడు కైలాసంలో లేడు, పోయాడు అన్నానండి అన్నాడు. అప్పుడు కొంచెం కుదుటపడ్డారు అందరూను. ఈయనేదో కొంచెం చమత్కారంగానే మాట్లాడుతున్నాడు, ఓకే దీని సంగతి ఏంటో కథా కమ్యమేషు తెలుసుకుందాం అని చెప్పేసి అప్పుడు అందరూ తేరుకున్నాక, సరే మరి అయితే పరమశివుడు తన ఆస్తిపాస్తులను ఏం చేశాడు అని అడిగారు రాజుగారు. ఏముంది మహారాజా, నెత్తి మీద గంగమ్మని పర్వతాల్లోకి పంపించేశాడు, ఈ పక్కన నెలవంక ఉన్నది కదా దాన్నేమో ఆకాశంలోకి పంపించేశాడు, ఈ మెడలోనూ చేతుల్లోనూ కాళ్ళకి అలంకారాలుగా ఉన్నటువంటి నాగులన్నింటినీ పాతాళానికి పంపించేశాడు, అంతే మహారాజా అన్నాడు. అనేటప్పటికి, అయితే నా కోసం పరమశివుడు మీకు ఏమీ ఇచ్చి పంపించలేదా అని అడిగాడంట రాజుగారు. అడిగేటప్పటికి, అబ్బే మీరేం బాధపడద్దు, ఆ భోళా శంకరుడు
తన యొక్క ఔదార్యాన్ని దాతృత్వాన్ని మీకు చెందుతాయని చెప్పి పంపించారండి అన్నాడంట మహా తెలివిగా. అనేటప్పటికి ఇంతమందికి ఇన్ని ఇచ్చాడు కానీ మరి ఇప్పటి వరకు కైలాసంలో ఉన్న మీకేమీ ఇవ్వలేదా అని అడిగారట రాజుగారు. అడిగాడు, నాకు ఇవ్వకపోవడం ఏమిటండి, ఇంకా ఆయన దగ్గర మిగిలింది భిక్షాపాత్రే కదా, అది నాకు ఇచ్చి పంపించాడండి మీ దగ్గరికి అన్నాడంట అతను చాలా తెలివితేటలతో. అది వినగానే రాజుగారు నవ్వేసుకొని బోలెడన్ని బహుమతులు ఇచ్చేసి ఆ బ్రాహ్మణుణ్ణి సంతోషపరిచారు. ఇదర్రా చిన్న కథ, కానీ ఎవరిని నొప్పించక తన నవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అంటారు కొన్ని సందర్భాల్లో. కానీ ఈ బ్రాహ్మణుడు బతక నేర్చినవాడు అనమాట. అందుకని కొంచెం చురుక్కుమనేలాగా మాట్లాడి మళ్ళీ తన బీదరికాన్ని, తన పూర్నెస్ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చమత్కారంగా చెప్పి సభికులని రాజుగారిని సంతోషపెట్టి బహుమానాలు అందుకొని ఆయన సంతోషంగా బయలుదేరి వెళ్ళారు. ఇదేనర్రా ఈరోజు మనం చెప్పుకున్న భోజ మహారాజు పేద పండితుడి కథ. బాగుందా? నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.